హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. ఇంతకుముందు మీరు ఎక్కడ ఈ టిప్స్ అయితే చూసి ఉండరు, ఎవరు కూడా చెప్పి ఉండరు. ఈ టిప్స్తో ఖచ్చితంగా మీ ఇంట్లో పనులను మీరు సులువుగా చేసుకొని మీ టైంతో పాటు మనీని సేవ్ చేసుకుంటారు. అంత మంచి యూజ్ఫుల్, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. జనరల్గా మన ఇంట్లో మనం మొక్కలు అనేవి పెంచుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా తులసి అనేది కొంతమంది ఇళ్లలో గుబురుగా పెరగదు. ఒకవేళ పెరిగినా కూడా పచ్చగా నిండుగా అనేది ఏమీ ఉండదండి. ఓన్లీ తులసే కాకుండా నార్మల్ ఏ మొక్కలైనా కూడా పచ్చగా గుబురుగా పెరిగి పురుగు అనేది పట్టుకొని ఉండాలంటే జస్ట్ ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. మొక్కలకి చాలా పోషకాలు అయితే అందుతాయండి. మనం ప్రతిరోజు బియ్యం, పప్పు ఇటువంటివన్నీ కడిగేసిన తర్వాత వాటర్ని పడేస్తూ ఉంటాం. కానీ ఈ వాటర్ అనేది మనకి మంచిది అండ్ అలాగే మొక్కలకైతే ఇంకా మంచి పోషకాలను అయితే ఇస్తాయండి. సో జనరల్గా మనం ప్రతిరోజు 2 పూట్ల బియ్యం అనేవి కడుగుతూ ఉంటాం కదా. వాటర్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకోండి. జనరల్గా మనం ఈ వాటర్ని తాగడానికి ఉపయోగించవచ్చండి. ఒంట్లో వేడి తగ్గుతుంది వేసవిలో. అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, మొక్కలకి మనకి పురుగు లాంటివి గట్ట పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వేసవిలో ఎక్కువగా చీమలు వైట్గా ఏవో పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండి మొక్కల ఆకుల మీద గట్టును. ఇలా మనం ఈ వాటర్ని రోజుకు ఒక్కసారి కనుక, లేదంటే వీలు ఉంటే మీరు పసుపు కావాలంటే స్కిప్ చేసేయొచ్చండి, మీ ఇష్టం. ప్రతిరోజు మన ఇంట్లో కడిగిన బియ్యం వాటరు, పప్పు వాటర్ ఇవన్నీ మొక్కలకి పోస్తున్నట్లయితే తులసి మొక్క చాలా గుబురుగా పెరుగుతుందండి. ఓన్లీ ఈ మొక్కలు కాకుండా ప్రతి మొక్క కూడా చాలా గుబురుగా పెరుగుతుంది. ముఖ్యంగా పురుగు అనేది పట్టదు. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, బొద్దింకలు ఇవన్నీ వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసి ఇవి అస్సలు పోవు కదండి. మళ్ళీ చాలామంది చాలా రకాలుగా ట్రై చేసి చాలా విసుకుపోయి ఉంటారు. అలా కాకుండా సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటికి నిమిషాల్లో పరుగులు పెట్టేస్తాయండి. దీనికోసం 1-2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని కానీ వరి పిండిని కానీ ఏదైనా మీ ఇష్టం ఇందులో వేసేసుకొని ఒక బౌల్లో, ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడా వంట సోడాని వేసేసుకోండి. వంట సోడా వల్ల ఎలుకల స్టమక్ అనేది పాడైపోతుందండి. డైజెషన్ సిస్టమ్ అనేది పాడవుతుందన్నమాట. ఆ తర్వాత మనం బట్టలు ఉతికేటప్పుడు, అంటే బట్టలు నానబెట్టేటప్పుడు సర్ఫ్ అనేది వేస్తాం కదండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సర్ఫ్ను వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ షుగర్ను కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ లాగా వేసేసుకొని, మరి పలచగా కాకుండా నార్మల్గా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సర్ఫలో మనకి చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి. ఇది కూడా ఒక కెమికల్ లాగా పనిచేస్తుంది. ఒకసారి కావాలంటే మీరు సర్ఫ్ని ఒకసారి వాసన చూడండి, చాలా ఘాటుగా ఉంటుంది. ఈ సర్ప వల్ల మనకేంటంటే ఎలుకలు ఈ మిశ్రమం తినగానే బయటకు పోతాయండి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చనిపోతాయి అనమాట. అంత పవర్ఫుల్ రెమెడీ అండి ఇది అనమాట. సో చిన్న ఉండల్లా వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసేసుకొని, మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో నైట్ టైం పెట్టేసుకోండి. కిచెన్లో పెట్టేటప్పుడు కిచెన్ నీట్గా ఉండేటట్టు చూసుకోండి, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా. అలాగే ఈ ఉండలు అనేవి, అంటే ఈ బాల్స్ అనేవి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ లేకుండా చూసుకోండి. ఇలా చూసి చూడండి, వెలుకలు అనేవి ఇవి తిని బయటకు పోయి చనిపోయి మళ్ళీ మన ఇంట్లోకి తిరిగి జన్మలోకి ఒక్కటి కూడా రాదు. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి ముక్కు మీద నల్లగా చిన్న బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి. ఇవి చాలా గరుకుగా ఉంటాయి, వీటిని ఎంత క్లీన్ చేసినా పోవు. సో సింపుల్గా వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి క్రీములని, ప్యాచెస్ అనేవి, లేదంటే స్టిక్స్ లాంటివి గట్రా వాడుతూ ఉంటారు. ఇవి ఏవి లేకుండా ఈజీగా హోమ్ రెమెడీతోనే మనం క్లీన్ చేసేయచ్చండి. దీనికోసం కాఫీ పౌడర్, మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ కాఫీ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో కొంచెము షుగర్ను వేసేసుకోండి. మనకు షుగర్ అనేది న్యాచురల్ స్క్రబ్బింగ్లా పనిచేస్తుంది. అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని దీన్ని ముక్కు పైన కొంచెం వేసి రుద్దామనుకోండి. దీనివల్ల బ్లాక్ హెడ్స్ అనేవి మనకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో బ్లాక్ హెడ్స్ అనేవి ఒక్కసారి మీరు క్లీన్ చేసేసరికి మీకు పూర్తిగా బ్లాక్ హెడ్స్ అనేవి పోతాయండి. చాలామందికి ముక్కు మీద, పెదవుల కింద కూడా కొంచెం గరుకుగా ఉంటుంది కదా. సో వాటి మీద క్లీన్ చేసేసామంటే మనకు పూర్తిగా బ్లాక్ హెడ్స్ అనేవి పూర్తిగా రిమూవ్ అయిపోతే చాలా మంచి రెమెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అయితే తెలుసుకుందాం. జనరల్గా మనం హాట్ బాక్స్లో ఏవైనా ఫుడ్ స్టోర్ చేయాలనుకునేటప్పుడు చల్లబడిపోతూ ఉంటుంది కదండి. 1 గంట తర్వాత నార్మల్గా అయితే వేడిగానే ఉంటుంది, కానీ ఇలా చల్లబడిపోకుండా మనం తిన్నంత వరకు కూడా మనము వేడిగా ఏ ఫుడ్ని అయితే ఉంచాలనుకుంటామో, చపాతీ, పుల్కా, కూరలు, బిర్యానీ, అన్నం ఇదంతా కూడా వేడిగా ఉండాలంటే ముందు హాట్ బాక్స్లో వేడి నీళ్ళను వేసుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత మనం వేడి నీళ్ళను బయటికి
పారబోసేసిన తర్వాత హాట్ బాక్స్ని నీట్గా తుడిచేసి ఇందులో మనం చపాతీలు కానీ పుల్కాలు కానీ అడుగున ఒక ప్లేట్ పెట్టుకోండి. చపాతీలు అనేవి మెత్తబడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా చేసినట్లయితే మనం తినే ఫుడ్ అనేది 2-3 గంటల వరకు కూడా చల్లబడిపోకుండా చపాతీలు ఇలాంటివి గట్ట మెత్తబడిపోకుండా చాలా ఫ్రెష్గా వేడిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనలో చాలామంది ఆడవారు చాలామంది రెగ్యులర్గా నెయిల్ పాలిష్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదండి, చాలా ఇష్టంగా. కానీ ఇంట్లో పనులు అనేవి చేయడం వల్ల మనకి ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న పెచ్చుల్లాగా ఊడిపోయి చాలా అసహ్యంగా ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు నెయిల్ పాలిష్ పెట్టుకోకుండా ఉంటేనే బాగుండేమో, ఇంత అసహ్యంగా కనిపిస్తుంది అని అనుకుంటాము. బట్ ఆ టైంకి మనం క్లీన్ చేసుకోవడానికి మన దగ్గర నెయిల్ రిమూవర్ అనేది లేకపోవచ్చు. సో అలాంటప్పుడు బయటకు వెళ్తే చాలా అసహ్యంగా మన హ్యాండ్స్ కూడా కనిపిస్తాయి. కాబట్టి సింపుల్గా నెయిల్ రిమూవర్ లేనప్పుడు సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. జస్ట్ మనం ఏ నెయిల్ పాలిష్ అయితే వేసామో ఆ నెయిల్ పాలిష్ని జస్ట్ మీరు అదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి పైన పెయింటింగ్ చేసేసుకొని జస్ట్ ఒక కాటన్తో నొక్కి పెట్టి తుడిచేసామంటే మనకి ఎంత సింపుల్గా నెయిల్ రిమూవర్ అయినా కూడా ఎంత నీట్గా క్లీన్ చేయదేమో అంత బాగా క్లీన్ చేసేస్తుందండి. ఒక్కొక్కసారి మనం కలర్స్ అనేవి కొనుక్కునేటప్పుడు మన హ్యాండ్స్కి సెట్ అవ్వవు కదా, పక్కన పెట్టేస్తూ ఉంటామండి, పడేస్తూ ఉంటాం చాలామందిని కూడా. అలా కూడా మనం ఇలా పనికిరాదు, మనకి సెట్ అవ్వలేదు ఈ కలర్ అనుకునే వాటిల్ని కూడా మనం చాలా హ్యాపీగా ఇలా నెయిల్ రిమూవర్ లాగా అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత శుభ్రంగా క్లీన్ అయిపోతుందో చూడండి. జస్ట్ మనం ఎక్కడెక్కడైతే పాత నెయిల్ పెయింట్ అనేది ఉందో దాని మీద జస్ట్ ఇలా మళ్ళీ కొంచెం గోల్డ్ రంగును అప్లై చేసుకొని కాటన్తో నొక్కిపెట్టి తుడిచేసామనుకోండి, ఎటువంటి నెయిల్ రిమూవర్ అనేది లేనేటప్పుడు చాలా చక్కగా ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈసారి ఎప్పుడైనా మీకు మీ దగ్గర నెయిల్ రిమూవర్ లేదు, నెయిల్స్ క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది మీ ఎగ్స్ అని వాడేసిన తర్వాత గుడ్డు తొక్కల్ని ఎందుకు పనికిరవని పడేస్తూ ఉంటాం. కానీ వీటి వల్ల మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ముఖ్యంగా మన ఇంట్లోన గ్రోత్ పెరగకుండా ఎంత బాగా చూసుకున్నా ఎంత బాగా మెయింటైన్ చేసిన కొన్ని మొక్కలు అనేవి పాడైపోతూ ఉంటాయి కదండి. సో ఇలా మొక్కల ఎదుగుదలకి గుడ్డు తొక్కలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఏమీ లేదు, జస్ట్ మనం వారానికి 1-2 సార్లు గుడ్లు అనేవి ఏదో రకంగా వాడేసి పడేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు గుడ్డు తొక్కలన్నింటినీ కూడా చక్కగా ఇలా సేకరించేసుకొని ఒక చిన్న మిక్సీ బౌల్లోని వేసేసుకొని మెత్తగా ఒక పౌడర్లా తయారు చేసేసుకోండి. మీరు కావాలంటే దీన్ని ఎండబెట్టి స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే దీన్ని జస్ట్ మీ ఇంట్లో ఉండే మొక్కలన్నిటికీ కూడా నెలకొకసారైనా 2 సార్లు అయినా కూడా కొంచెం కొంచెం జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ వరకు కూడా ప్రతి మొక్కలు కూడా వేసినట్లయితే మొక్కలు అనేవి పెరుగుదలకు చాలా సహాయపడుతుందండి. ముఖ్యంగా ఏంటంటే మొక్కల మీద ఈ గుడ్డు స్మెల్కి ఈగలు దోమలు పురుగులు లాంటివి కూడా రాకుండా మొక్కకి పురుగు అనేది పట్టకుండా చాలా గుబురుగా పెరుగుతుందండి. గుడ్డు పెంక్ అనేది మొక్కకి చాలా పోషకాలు ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా అయితే పట్టించండి. మా ఇంట్లో ఉండేవి తులసి మొక్కలు కాబట్టి సో నేను మొక్కలకి వేసి అయితే మీకు చూపించలేదండి, ఎందువలంటే ఎగ్ అనేది నాన్ వెజ్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మన ఇంట్లో ఉండే నెయ్యి అనేది ఈ విధంగా గంట కట్టికిపోతుంది కదండి. అలాంటప్పుడు మనలో చాలామంది నెయ్యి అవసరం కదా అనే ఉద్దేశం మీద ఇలా గడ్డలు వాడేసామంటే చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, అసలు కరగదు కూడా. కొంతమంది తీసుకుని వెళ్ళి అదే బాక్స్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసేస్తూ ఉంటారు డైరెక్ట్గా. అలా నేను పెట్టేయడం వల్ల బౌల్ కూడా మాడిపోయింది, చూసారు కదా. ఇంత శ్రమ పడకుండా మనము ఇన్ని కేజీలు నెయ్యిని కూడా చిటికలో వేడి చేసి గడ్డ కరిగించేయాలంటే సింపుల్గా ఒక్కసారి చిన్న రెమెడీని ట్రై చేయండి. జస్ట్ ఏమీ లేదు, అప్పుడప్పుడు మాత్రమే మనం నెయ్యిని అనేది వాడుతూ ఉంటాం కాబట్టి స్టవ్ మీద జస్ట్ ఒక స్పూన్ కానీ గరిటెని కానీ కొంచెం ఇలా వేడి చేసేసామనుకోండి. సో ఈ వేడికి మనం ఇలా వేడి చేసిన స్పూన్ తీసుకొని వెళ్ళి మనం జస్ట్ నెయ్యిలో ఇలా మనం పెట్టేసరికి ఎంత గడ్డలాగా ఉండే నెయ్యి అంతా కూడా చాలా చక్కగా కరిగిపోతుందండి. ఎందువల్లంటే మనకు ఆ స్పూన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి వేడి స్పూన్ పెట్టగానే గడ్డలాగా ఉండే నెయ్యి అంతా కూడా చాలా ఈజీగా క్విక్గా కరిగిపోతుంది అనమాట. ఒకసారి ఎప్పుడైనా నెయ్యి అనేది గడ్డలా ఉంది అనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి, ఇంట్లో పనులు చాలా సులువుగా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఐడియాని అయితే తెలుసుకుందాము. జనరల్గా మనం ఇంట్లోన పెన్లోన ఇంక అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరావని పెన్స్ని పడేస్తూ ఉంటాం. కానీ మనకి ఎందుకు పనికిరావని పెన్లతో కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఈరోజు వీడియోలో మనం పెన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాము. జనరల్గా పైన క్యాప్ అనేది మనకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. సో దీనికోసం నేను ఎక్కడైతే ఒక పెన్ క్యాప్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఈ విధంగా మనకి క్యాప్ దగ్గర చిన్న అతుకులా ఉంటుంది కదా, దానిపైన జస్ట్ ఒక డబుల్ సైడ్ టేప్ని అంటించేసుకొని ఇలా మనకి ఎప్పుడైనా చూడండి గుమ్మాల దగ్గర కానీ లేదంటే తులసి మొక్క దగ్గర కానీ అవుట్ సైడ్ ఇలా దేవుడి ఫొటోస్ అనేవి మనం పెట్టుకునేటప్పుడు అక్కడ కొంచెం అగరబత్తులు వెలిగించాలనుకునేటప్పుడు ఏదైనా మనకి కంఫర్ట్గా ఉండదు కదండి, వెలిగించడానికి అనుకుగా కూడా ఉండదు. ఇదైతే మనకి
అగరబత్తులు వెలిగించుకునే స్టాండ్లా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ డబుల్ సైడ్ టేప్ని అయితే అంటించేసాను కదా. మీకు ఎక్కడైతే వీలుంటుందో గోడకైతే గోడకి, లేదంటే ఇలా నాకు అనువుగా ఉంది కాబట్టి సో నేను ఇక్కడ చెక్కకైతే అటాచ్ చేసేసానమాట. అంతేనండి. జస్ట్ మనకి ఎన్ని అగరబత్తులు కావాలో అన్నిటిని ఇలా మనం గుమ్మాల దగ్గర కానీ, లేదంటే తులసమ్మ దగ్గర కానీ, బయట సైడు ఇలా కొన్ని దేవుడి ఫొటోస్ దగ్గర మనం అగరబత్తులు వెలిగించాలనుకునేటప్పుడు చాలా చక్కగా ఈజీగా వెలిగించేసుకోవచ్చు. అంటే దీనివల్ల మనకి ఏంటంటే దాని నుండి వచ్చే బూడిద అనేది కూడా ముందు వైపు మనం పేపర్ పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా కలెక్ట్ అవుతుందండి. ఒక్కోసారి మన ఇంట్లో ధూపము ఇంటి నిండా చెదరాలి, మనకైనా కూడా అనుకోగా లేదు అనుకునేటప్పుడు సింపుల్గా జస్ట్ ఇలా మనం పడేసే పెన్నతోటి స్టాండ్ అయినా మనం చక్కగా పెట్టుకున్నామంటే బూడిద కలెక్ట్ అయిపోతుందండి. అలాగే మనకి ఏంటంటే అగరబత్తుల స్టాండ్ కూడా రెడీ అయిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాపీగా వెలిగించేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మన ఇంట్లోనే రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. ఏమీ లేదు, మనం ఒక్కొక్కసారి స్టవ్ పైన పాల గిన్నెలు లాంటివి గట్ట వదిలేసామంటే కాలేజీలు లాంటివి గట్ట ఇలా అయిపోతూ ఉంటాయి. వీటిని చాలామంది క్లీన్ చేయలేక నైట్ అంతా కూడా వాటర్ వేసి నానబెట్టి గీకుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మేము ఇంకా క్లీన్ చేయలేం బాబోయ్ అని పడేసిన రోజులు కూడా ఉంటూ ఉంటాయి. ఎంత నల్లగా మాడిపోయిన కళాయిలైనా గిన్నెలైనా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఒక్కొక్కసారి మనకి ఇలా మనకు ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత వచ్చిన ర్యాపర్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, గీసుకుపోతాయి కూడా ఒక్కొక్కసారి. వీటిని మనం పడేయకుండా ఇలా మాడిపోయిన పాత్రలను క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను మీకు గీకి చూపిస్తున్నాను ఎంత శుభ్రంగా వచ్చేసిందో. ఆ తర్వాత జస్ట్ కొంచెం వాటర్ తోటి ఈ విధంగా తడిపేసామంటే మనకి గిన్నె అనేది నానిపోతుందండి. ఆ తర్వాత వెంటనే జస్ట్ ఇలా ఒక్కొక్క ట్యాబ్లెట్ వేపర్ అనేది తీసేసుకొని జస్ట్ ఇలా మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ ర్యాపర్తో మనకి చాలా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో చాలా ఈజీగానే దీనికోసం మనము పీచులు పెట్టి గంటలు రుద్ది, కొంతమంది వేడి నీళ్ళు పోసి శ్రమపడి క్లీన్ చేసే పనే లేకుండా ఎంత నల్లగా మాడిపోయిన గిన్నెలు అయినా కూడాను ఇలా ఒకసారి క్లీన్ చేసేయండి, పని సులువుగా అయిపోతుంది. పాత్రలు కూడా మనకి కొత్త వాటిలో అయిపోతాయి. ఒకసారి ఇంతకుముందుకి ఇప్పుడు పాత్ర అయితే ఎంత చేంజింగ్ ఉందో చూసారు కదా. ఇంకా నెక్స్ట్ ఐడియాని అయితే తెలుసుకుందాం. జనరల్గా మన ఇంట్లోన కొంచెం ఈ విధంగా దళసరిగా ఉండే డోర్మెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి. వీటిని మనం మాటిమాటికి క్లీన్ చేయలేము. అలా ఎంత క్లీన్ చేసినా కూడా వీటి మీద ఉండే తల హెయిర్ కానీ, లేదంటే మనకి కొంచెం బట్టల పోగులు లాంటివి, చీపురు పొల లాంటివి గట్ట ఉంటూ ఉంటాయి కదండి. ఇవి అస్సలు సపరేట్ అవ్వవు. అలాంటప్పుడు ఉతికే పనే లేదు, ఒకవేళ ఉతకడానికి మాకు టైం లేదు అనుకునేటప్పుడు సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి. జస్ట్ కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాని జస్ట్ మనం ఇలా డోర్ మ్యాట్స్ అన్నిటి మీద కూడా వేసేసుకొని, అంటే మనం క్లీన్ చేయలేని కొన్ని ఉంటాయి కదండి, మాటిమాటికి అయితే క్లీన్ చేసుకోలేము. ఇలా బ్యాడ్ స్మెల్, బ్యాక్టీరియా అనేది రాకుండా ఉండడం కోసం కూడా ఇలా క్లీన్ చేసేసుకొని చేతికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టేప్ అనేది అతికించేసుకొని జస్ట్ ఇలా మనం దుక్కల్లా ఉండేవి, అంటే కొంచెం దళసరిగా ఉండేవి, హెవీగా ఉండే వాటి మీద జస్ట్ కొంచెం వేసి ఇలా రుద్దామనుకోండి, డస్ట్ పార్టికల్స్ ఉన్నా, లేదంటే తల నుండి రాలిపడిన హెయిర్ కానీ, చీపురు పుల్లలు కానీ, బట్టల పోగులు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా వచ్చేస్తాయండి. 4-5 సార్లు కిందకి గట్టిగా వేసి కొట్టేసామంటే క్లీన్ చేసే పని లేకుండా డోర్ మెట్స్ చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ ఐడియా ఏంటైతే తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలా మంది ఇళ్లలోకి బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా ఇంట్లోనే ఉండే బొద్దింకలు తగ్గించడానికి మనలో చాలామంది చాలా రెమెడీస్ ట్రై చేసి ఉంటారు. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను బొద్దింక అనేది ఇంట్లోకి ఒక్కసారి ఒకటి వచ్చిందంటే ఎంత నాశనం చేసేస్తుందో నాకు తెలుసండి. లాస్ట్ ఇయర్ కూడా జస్ట్ నేను ఇంట్లో ఉండేది ఒకటే కదా, చంపడం ఇష్టం లేక జస్ట్ నేను అలా వదిలేసానంతే. జస్ట్ నేను అలా వదిలేయడం వల్ల ఇంట్లోన నేను చాలా రోజులు ఇబ్బంది పడ్డానండి. ఎందువల్లంటే ఎక్కడ చూసినా బొద్దింకలే, మాకు ఫుడ్ పాయిజన్స్ కూడా అయిపోతుండేవి. ఇలాంటి బొద్దింకలను మనం ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం. మనకి దోసకాయ వాళ్ళంటే కూకుంబరు వాసన అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో మనకి ఎక్కువగా బొద్దింకలు అనేవి రావండి. అలాగే బొద్దింకలు అనేవి చనిపోవాలి, బయటకు పోవాలనుకున్నట్లయితే జస్ట్ ఇలా కుకుంబర్ని జస్ట్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందు మీద కొంచెం బేకింగ్ సోడాని జల్లేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి మీరు నైట్ టైం ఒక్కొక్కసారి మనం కారులో కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, ఎక్కడెక్కడైతే ఇంట్లో కానీ కారులో కానీ బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఒక్కొక్క పీస్ తీసుకొని వెళ్ళి మీరు కబోర్డ్లోన అలమరసలోన కానీ ఇలా పెట్టేశారనుకోండి, ఈ వాసనకి రావండి. ఒకవేళ వచ్చినా కూడా ఇవి తిని వాటి కడుపు అనేది అప్సెట్ అయిపోయి చనిపోతాయండి. దీనివల్ల మన ఇంట్లో ఉండేవన్నీ బొద్దింకలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి అన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నట్లయితే వాటికి అస్సలు టచ్ అవ్వనివ్వకుండా మీకు ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లు పెట్టి చూడండి. కొన్ని రోజుల్లోనే మీరు మీ ఇంట్లోనే ఉండే బొద్దింకలు తగ్గిపోవడం అబ్జర్వ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలా మంది పిల్లలు స్కూల్కు రెగ్యులర్గా వేసుకుని వెళ్ళే ఇటువంటి షూ కానీ, లేదంటే మనలో చాలా మంది ఆఫీస్కి షూస్ లాంటివి గట్రా వేసుకుని వెళ్తూ ఉంటారు కదా.
కానీ వీటిని మనం ప్రతిరోజు పాలిష్ చేయవలసి ఉంటుందండి. ఇంట్లో సడన్‌గా పాలిష్ అనేది లేకపోయినా వారం వరకు కూడా ఎటువంటి పాలిషింగ్ అనేవి లేకుండా మనము ఇంట్లోనే ఈజీగా ఎలా పాలిష్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం మన ఇంట్లో ఏదైనా మాయిశ్చరైజేషన్ క్రీమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ! లేదంటే వ్యాజిలైన్ అయినా, కోకోనట్ ఆయిల్ అయినా జస్ట్ కొంచెము ఇలా మనము షూస్ మీద అప్లై చేసుకొని ఒక కాటన్‌తో గనక తుడిచేసామనుకోండి, ఎటువంటి పాలిష్ అనేది లేకుండా చాలా శుభ్రం అయిపోతాయి. ఒకసారి డిఫరెంట్ అయితే మీరు చూడండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన మాయిశ్చరైజేషన్ క్రీమ్స్ కూడా మనం ఇలా షూ పాలిషింగ్‌కి అయితే వాడుకోవచ్చండి. ఇలా మనము మాయిశ్చరైజేషన్ క్రీమ్ తోటి క్లీన్ చేయడం వల్ల షూ మీద ఏదైనా డస్ట్ గాని, మురికి గాని పట్టకుండా మనకి వారం, 10 రోజుల వరకు కూడా అదే షైనింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. మురికి గాని ఏదున్నా కూడా చాలా శుభ్రపడిపోతుందనమాట. దీనికోసం మనము ఎటువంటి పాలిష్‌లనేవి కొనవలసిన అవసరం లేదు. షూస్ అయితే ఎంత బాగున్నాయో సింపుల్‌గా చూసారు కదా! ఈసారి షూస్ పాలిష్ చేయాలనుకునేటప్పుడు జస్ట్ సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఉండే ప్రతి పేరెంట్స్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్‌గా పిల్లలు పెన్సిల్స్ అనేవి స్కూల్లోకి వెళ్లారంటే మాటి మాటికి చెక్కుతూ ఆ పెన్సిల్ నుండి వచ్చే చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారండి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడాను. ఇలా ఓన్లీ మనకి ఈ చెత్తే కాకుండా ఒక్కొక్కసారి చెత్తలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈజీగా ఎలా క్యారీ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి మనం ఇంట్లోన చిన్న చిన్న ప్రాసెస్ అనేవి గోల్డ్ లాంటివి గట్రా ఉంటే అక్కడక్కడ పడేస్తూ ఉంటాం కదా! ఇది బాగా యూజ్ అవుతుందనమాట. దీనికోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సేఫ్టీ పిన్ అనేది తీసుకొని ఇలాంటి పర్స్‌కి ఒకసారి గుచ్చి పెట్టేసుకోండి. గుచ్చి పెట్టేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ వీలుగా పిల్లలు ఒక్కొక్కసారి మనీ కూడా దాచుకునేటప్పుడు పోతూ ఉంటాయి కదా! ఇలా మనీ దాచుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన హ్యాంగర్ దగ్గరండి మనం పైన బ్యాగ్ ఎక్కడైతే పట్టుకుంటామో ఆ ప్లేస్‌లో జస్ట్ మనం బ్యాగ్‌కి ఈ విధంగా పిన్నేసిని అటాచ్ చేసామంటే బ్యాగ్ అనేది మనకు ఒక క్యారియర్ లాగా అయితే యూజ్ అవుతుందనమాట. ఇందులో పిల్లలు ఒకవేళ ఏదైనా మనీ దాచుకోవాలన్నా, లేదంటే ఏదైనా డస్ట్ ఏసుకోవాలనుకున్నా, లేదంటే పెన్సిల్ చెక్కి లాంటివి గట్టును ఏవైనా డస్ట్ పార్టికల్స్ లేదంటే ఒక్కోసారి బనానా పెట్టేటప్పుడు బనానా తొక్కలు లాంటివి గట్టును వేసుకోవడానికి కూడాను ఇది ఒక డస్ట్‌బిన్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈవినింగ్ రాగానే దీన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా అలా పెట్టేసామంటే చాలా మంచి హ్యాబిట్ అవుతుంది. డస్ట్ కూడా ఏమి ఎక్కడ పడితే అక్కడ పడేయరనమాట. యూజ్ అవుతుందంటూ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం ఉదయం లేవగానే బ్రషెస్ అనేవి చేస్తూ ఉంటాం కదండీ! ఖచ్చితంగా మనం ఎక్కడికైనా క్యాంపులకు గాని, టూర్‌లకు గాని వెళ్ళేటప్పుడు మనతో పాటు మనము వాడే బ్రషెస్ అన్నిటిని క్యారీ చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు బ్రషెస్ మనం పీచు మీద ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి హ్యాండ్ బ్యాగ్‌లో గాని, క్యారీ బ్యాగ్‌లో గాని కంటికి కనిపించిన బ్యాక్టీరియా, ధూళి, దుమ్ము అదంతా కూడాను మన బ్రషెస్‌కే పట్టేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని చేసామంటే మనకు రకరకాల సమస్యలనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా లేకుండా ఈజీగా ఎక్కడికి వెళ్ళినా డస్ట్ అనేది పట్టకుండా ఎన్ని బ్రషెస్‌నైనా ఈజీగా క్యారీ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇటువంటి గ్లౌజెస్ అనేవి మనకు మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయండి. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మనకు రూ. 1కే వచ్చేస్తాయన్నమాట. ఇలా మనం ఎప్పుడైనా టూర్‌లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక గ్లౌజ్ అనేది తీసుకొని ఒక్కొక్క ఫింగర్‌లో మీరు 2 3 బ్రషెస్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా జస్ట్ ఒక చిన్న పేస్ట్‌ని కూడా పెట్టేసుకొని టంగ్ క్లీనర్ అనేది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాబట్టి జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లాంటివి గట్టా ఏవి పట్టకుండా బ్రషెస్ అనేవి చాలా సేఫ్‌గా క్యారీ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి తల మీద చుండ్రు అనేది వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా పోదు కదా! చుండ్రు వల్ల మనకి తల దురదేసేయడమే కాకుండా జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. ఇలా ఎవరైతే చుండ్రుతో బాధపడుతున్నారో సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. జస్ట్ మనం తలకు రాసుకునే కొబ్బరి నూనె అనేది ఉంటుంది కదండీ! మీ తలకి ఎంత కావాలో అంత ఇలా ఒక బౌల్‌లోకి వేసేసుకొని ఇందులో కర్పూరం అనేది 1, 2 బిళ్ళల వరకు కూడా మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే ముద్ద కర్పూరం కూడా వేసుకోవచ్చండి. మీకు ప్యూర్ ముద్ద కర్పూరం కావాలంటే మార్కెట్‌లో జస్ట్ 30-40 అయితే ఉంటుందండి. ఇదైతే మనకి జుట్టుకి ఎటువంటి ఎఫెక్ట్ చేయదు కాబట్టి చాలామంది కర్పూరం వల్ల జుట్టు ఊడిపోతుంది అనుకుంటారు గానీ, బట్ చుండ్రుకి మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ ఇది మనం ఇలా కర్పూరం వేసి వేడి చేసేసి కొంచెం చల్లారిన తర్వాత కాటన్‌తో మనకి ఎక్కడెక్కడైతే ఈ తల నిండా కూడా చుండ్రు అనేది పట్టేసిందో ఆ ప్లేస్‌లో అప్లై చేసేసుకొని పూర్తిగా మసాజ్ చేసి ఒక 1 అవర్ తర్వాత మనం చక్కగా తలస్నానం చేసేసామంటే మనకు జుట్టుకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. ముఖ్యంగా స్కాల్ఫ్‌కి ఈ విధంగా అంటే నుదుటికి పట్టించేసామనుకోండి నుదుటి మీద ఉండే చుండ్రు అంతా కూడాను మనకి జస్ట్ 1, 2 సార్లు మనం స్నానం చేసేసరికి పోతుందనమాట. ఎందువల్లంటే కర్పూరంలో మనకి చుండ్రుని తొలగించే లక్షణాలనేవి ఉంటాయి కాబట్టి ఎవరైతే చుండ్రుతో బాధపడుతున్నారో మార్కెట్‌లో దొరికే షాంపులు ఇవి రకరకాలవన్నీ క్రీములు లాంటివి గట్రా వాడి తల పాడు చేసుకోకుండా సింపుల్‌గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి.
చుండు చాలా చక్కగా తగ్గిపోయి మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారి శ్రమను తగ్గించే చాలా మంచి చిట్కా అండి ఇది. జనరల్గా మనము వారానికి 1-2 సార్లు ఇలా మనము రుబ్బులు అనేవి మిక్స్ చేస్తూ ఉంటాం కదా గ్రైండర్లో. చాలామంది గ్రైండర్ కడగడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే చేతితోటి చెయ్యి పెట్టి ఈ రుబ్బునంతటి కూడా గిన్నెలోకి తీయడం అంటే చాలా కష్టం కదా. అసలు మనం గిన్నె పెట్టి ఇంత రుబ్బుని తీసే పనే లేకుండా, చెయ్యి పెట్టి మనం గ్రైండర్ని కడిగే పనే లేకుండా చాలా మంచి చిట్కాలు అయితే షేర్ చేయబోతున్నానండి. జస్ట్ మనము ఇలా పూర్తిగా పిండి అంతా నలిగిపోయింది అనుకునేటప్పుడు ఇటువంటి గరిటి కానీ హస్తం కానీ మీకు ఏదైతే వీలుంటుందో అది తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గ్రైండర్కి పూర్తిగా టచ్ అవ్వనివ్వకుండా జస్ట్ కొంచెం చివరిన అంచున ఇలా పెట్టామంటే మనకి పిండి మొత్తం కూడా కలెక్ట్ అయిపోతుందండి. కొంతమంది చెయ్యి పెట్టేసి ఇంకా అలా పాముతో రుద్దుతూ ఉంటారండి. ఒక్కొక్కసారి కొత్త వారికి అయితే ఇంకా చెయ్యి కూడా నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత శ్రమ పడే పనే లేకుండా చెయ్యి పెట్టకుండా గ్రైండర్లోని రుబ్బునంతటిని కూడా చాలా చక్కగా సపరేట్ చేసుకోవచ్చండి. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది, శ్రమ కూడా తగ్గిపోతుందండి. ఇలా మనం గరిటెతోటే రుబ్బు మొత్తాన్ని కూడా బయటకు తీసేసాం కదా. ఇప్పుడు చెయ్యి పెట్టకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చాలామంది రుబ్బుని సపరేట్ చేసేస్తారు కానీ కడగాలంటే గ్రైండర్ రాళ్ళు తీసి కడగాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. నానబెట్టేస్తూ కూడా ఉంటారు నైట్ అంతా. నేను చాలామందిని చూశానండి. ఇంత నానబెట్టే పనే లేకుండా కేవలము గ్రైండర్ని తీసే పనే లేకుండా ఒక్క నిమిషంలో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. సో దీనికోసము ఇటువంటివి మనకు మార్కెట్లో ఏ మార్కెట్లో అయినా కూడా ఒక 60-70 రూపాయలకి ఈ బ్రషెస్ అనేవి దొరుకుతూ ఉంటాయండి. నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి పాల పేపాలు, బాటిల్స్ లాంటివి గట్ట కడుక్కోవడానికి, ఇటువంటి గ్రైండర్లు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ గ్రైండర్ని ఆన్ చేసి రుబ్బి తీసేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మూలలో క్లీన్ చేసేసామంటే మనకి వెంటనే కాబట్టి ఇంకా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. దీనికోసం మనం గంటలు నానబెట్టి క్లీన్ చేసే పనే ఉండదు. ఒక్కోసారి మన ట్యాప్ కింద క్లీన్ చేసినా కూడా రాళ్ళు మధ్యన అక్కడక్కడ కూడా ఈ పిండి రుబ్బు అనేది ఉండిపోయి స్మెల్ అనేది వచ్చేసి బూజులకు కూడా పట్టేస్తుంది కదండి. ఈ బ్రష్తో ఇలా క్లీన్ చేయడం వల్ల వెంటనే మనకు క్లీన్ అయిపోతుంది. మరొక 1-2 గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నామంటే చుట్టూ కూడా గ్రైండర్ అనేది క్లీన్ అయిపోతుందండి. ఒకవేళ మీకు గ్రైండర్ తీయలేకపోతే ఒక క్లాత్తో వాటర్ని సపరేట్ చేసుకొని ఒకసారి నీట్గా తుడిచేసామంటే గ్రైండర్ అనేది చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా మనం గంటల్లోని పనులను నిమిషంలోనే చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసేసుకోవచ్చు. గ్రైండర్ అయితే చూసారు కదా, సింపుల్గా చేపెట్టకుండా ఎలా క్లీన్ చేసి రుబ్బుని కలెక్ట్ చేసేస్తాము. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.